సమంత తండ్రి జోసెఫ్ ప్రభు అయితే నిజంగా ఆయన చాలా హీరోయిన్ సమంత తండ్రి జోసెఫ్ ప్రభు మృతి చెందారు. ఆమె ఇప్పుడే ఇన్‌స్టాగ్రామ్ లో ఒక మెసేజ్ అయితే పెట్టారు. చాలా ఎంత బాధపడుతుంటే సమంత తండ్రి మృతి చెందాడు. టాలీవుడ్ హీరోయిన్ సమంత తండ్రి జోసెఫ్ ప్రభు ఆయన పేరు మృతి చెందాడు. ఈ విషయాన్ని ఆమె ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. నాన్నను ఇక కలవలేనని పేర్కొంటూ ఆమె హార్ట్ బ్రేకింగ్ ఎమోజీని షేర్ చేసి ఈ విషయాన్ని అయితే ధృవీకరించారు. దీంతో సమంతకు సానుభూతి తెలియజేస్తే అయితే అభిమానులు చాలా వరకు పోస్టులు పెడుతున్నారు. ఇటీవల కాలంలోనే ప్రతి సంవత్సరం సమంతకి ఒక ఇన్సిడెంట్ అయితే జరుగుతుంది. ఆమె తిరిగి పొందలేని ఇన్సిడెంట్ చాలా బాధతోనైతే ప్రతి సంవత్సరం ఒకసారి నాగ చైతన్యతో మ్యారేజ్ అయిన తర్వాత మళ్ళీ అక్కడ విడాకులు పొందడం, తర్వాత మయోటైటిస్ అనే వ్యాధితో పోరాడుతూ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఆమె ఇబ్బందుల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న తరుణంలో ఇప్పుడు అనుకోకుండా జరిగి వాళ్ళ తండ్రి జోసెఫ్ అయితే చనిపోవడం అయితే నిజంగా విచారకరం. ఫ్యాన్స్ అయితే చాలా చాలా ఆమె బాధను చూసి అయితే ప్రతి వాళ్ళు ఓదార్చడానికి మెసేజెస్ కామెంట్స్ రూపంలో తెలియజేస్తున్నారు. ఇకపోతే ఏంటంటే ప్రతి సంవత్సరం సమంతకి ఒక సంవత్సరం ఏమో నాగ చైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆమె ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత విడాకులు అయితే విడిపోవడం జరిగింది. విడిపోవడం తర్వాత ఇప్పుడు ఇమీడియట్లీ ఏంటంటే తనకు మళ్ళీ మయోటిస్ అనే వ్యాధి ఒక సినిమా షూటింగ్ లోనే తను తెలుసుకోగలిగింది ఆ వ్యాధి గురించి. ఆ వ్యాధి తనకు రోజు రోజుకి ముదిరిపోయిందని చెప్పేసి చాలా మయోటిస్ అనే వ్యాధితో తను వ్యాధి నుంచి పోరాడి కోలుకున్న క్రమంలో ఇంకా మళ్ళీ గాడి తప్పిన కెరియర్ ని ఆమె ఒక గాడిలోకి పెట్టడానికి అయితే ట్రై చేసేసి ఇప్పుడిప్పుడే ఆమె హిందీలో చాలా చేస్తుంది, తెలుగులో కూడా చేయడానికి ట్రై చేస్తుంది. ఇకపోతే సెట్ అయింది అన్న టైంలోనే ఇంకా హ్యాపీగా ఉండొచ్చు అన్న టైంలోనే ఇకపోతే ఏంటంటే వాళ్ళ తండ్రి చనిపోవడం అయితే నిజంగా అది తీరని శోకం అనే చెప్పవచ్చు. ఎందుకంటే ఎవరికైనా తండ్రి చాలా ఇబ్బంది. జోసెఫ్ ప్రభు ఎందుకంటే ఆయన కూడా చాలా ఎంకరేజ్ చేసేవాడు తన యాక్టింగ్ కోసం కానీ తన కెరియర్ పరంగా కానీ. చిన్నప్పటి నుండి ఈమె చదువులో కానీ ప్లస్ ఈ వర్క్ చేయడంలో కానీ మన నాటకాలు వేయడంలో స్కూల్లో పార్టిసిపేట్ చేసిన తర్వాత తను ప్రతిసారి చాలా ఇంటర్వ్యూలో చెప్పింది తన తండ్రి చాలా ఎంకరేజ్ చేసేవాడు నన్ను ఇండస్ట్రీకి రావడానికి. ప్లస్ తను నేను ఏం చేసినా కానీ తను చాలా ఎంకరేజ్ చేశారు, నా ఫ్యామిలీ సపోర్ట్ చాలా ఉందని అయితే చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పారు. నాగ చైతన్యతో పెళ్లి జరిగినప్పుడు కూడా తను ప్రతి ఆ ఫంక్షన్ లో అయితే తన హడావిడి వాళ్ళ ఫాదర్ అయితే చాలా కనిపించింది మనకు. మన ఫొటోస్ కూడా కావాలంటే మనం చూడొచ్చు, ఇంటర్నెట్ లో చాలా ఫొటోస్ ఉన్నాయి తండ్రితో దిగిన ఫొటోస్ సమంతకి. ఇకపోతే సమంత తండ్రి ఈ రోజు మృతి చెందడం అయితే నిజంగా ఆమె విచారకరం. ఎందుకంటే ఆమె ఒక ఎమోజీ అయితే ఇన్స్టాలో పోస్ట్ చేసింది, నాన్న ఇక నేను కలవలేను నిన్ను ఎంత అని పేర్కొంటూ ఆమె హార్ట్ బ్రేకింగ్ ఎమోజీని షేర్ చేసి ఈ విషయాన్ని అయితే మనకు ధృవీకరించారు. ఇప్పుడు సెలబ్రిటీస్ అందరూ కూడా వాళ్ళ సానుభూతి అయితే తెలియజేస్తున్నారు. తమిళ ఇండస్ట్రీ కానీ తెలుగు ఇండస్ట్రీ కానీ ఇంకా హిందీలో బాలీవుడ్ లో కూడా చాలా వరకు అయితే చాలా మంది సానుభూతి అయితే తెలియజేస్తున్నారు. దీంతో సమంతకు ఇప్పుడు చాలా మంది పోస్టులు పెడుతూ మరియు అభిమానులు కూడా చాలా మంది తనకు పోస్టులు పెడుతూ మీరు సానుభూతి అని చెప్పేసి ఎందుకంటే ధైర్యంగా ఉండండి అని చెప్పేసి పెడుతున్నారు. జోసెఫ్ ప్రభు మృతి చెందడం అయితే నిజంగా చాలా చాలా విచారకరం. ఎందుకంటే సమంతకు తీర్చని బాధ తీరని శోకం అనుకోవచ్చు. ఎందుకంటే సమంత తండ్రి జోసెఫ్ ప్రభు అయితే నిజంగా ఆయన చాలా సార్లు అంటే మామూలుగా మనం ఇంటర్వ్యూలో కానీ ఎక్కడ కానీ వాళ్ళ ఫ్యామిలీతో ఇంటర్వ్యూస్ ఎప్పుడు ఇవ్వలేదు. సమంత ఇవ్వకపోవడం కూడా మామూలుగా మనం చూసే ఉంటాము. సమంత అయితే ఇంటర్వ్యూస్ చాలా ఇచ్చినప్పుడు అయితే వాళ్ళ నాన్న గురించి అయితే ప్రతిసారి ఏదైతే ఇంటర్వ్యూస్ చెప్పినప్పుడు కానీ తండ్రి జోసెఫ్ గురించి కంపల్సరీ ఆమె ప్రస్తావించేది. ఆ ప్రస్తావనతో మనం అంటే మామూలుగా వాళ్ళ ఇద్దరి మధ్యలో బాండింగ్ ఎలా ఉండేది అనేది అర్థం చేసుకున్న తర్వాత ఇప్పుడు జోసెఫ్ ప్రభు మృతి చెందడం అయితే నిజంగా విచారకరం అని చెప్పవచ్చు. దీంతో సమంతకు సానుభూతి తెలియజేస్తూ చాలా మంది ఇటు సెలబ్రిటీస్ కావచ్చు, ఫ్యాన్స్ కావచ్చు, ఇంకా అందరు ప్రతి ఒక్కరు అయితే తన సానుభూతి అయితే తెలియజేస్తున్నారు అని చెప్పవచ్చు. రైట్ శ్రీపాల్ గారు, ఇప్పటికీ సమంత చాలా
డిప్రెషన్‌లోకి లోనైనట్టు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే గత కొన్నేళ్ల నుంచి ఆమె రిలేషన్‌షిప్ నుంచి బయటికి రావడం కావచ్చు. ఇప్పుడిప్పుడికే తను ఇండస్ట్రీ అంటే సినిమాల పైన ఫోకస్ చేస్తూ ఉంది. ఇప్పుడిప్పుడే తనేంటంటే బయటికొచ్చే ప్రయత్నం కూడా చేస్తూ ఉంది అని చెప్పి కూడా చాలా ఇంటర్వ్యూస్‌లో చెప్పడం మనం చూసాము. మరి ఇప్పుడు హఠాత్తుగా వాళ్ళ తండ్రి చనిపోయిన దానిపైన అంటే మనం చూసాం గతంలో ఏ ఇంటర్వ్యూస్‌లోనైనా పేరెంట్స్ గురించి చాలా తక్కువగా చెప్పుకొస్తూ ఉన్నారు. అండ్ దీనికి సంబంధించి అభిమానులు గూడా, "మేడం ఎప్పుడు గూడా మీరు మీ పేరెంట్స్‌కి సంబంధించి పోస్ట్‌లు ఎందుకు పెట్టరు? మీ ఫాదర్‌తో ఉన్న పిక్స్ అని ఎందుకు పెట్టరు? మీ మదర్‌తో ఉన్న ఎందుకని పెట్టరు?" అని చెప్పి అప్పుడప్పుడు అడిగిన సందర్భాలు కూడా మనం ఉన్నాయి. మరి ఇప్పుడు ఇవాళ ఇలాంటి ఆహ్ న్యూస్ వినిన తర్వాత అటు అభిమానుల దగ్గర నుంచి కావచ్చు, లేకపోతే సమంత గారి దగ్గర నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాం. ఆమె ఎక్స్‌ప్లనేషన్ ఇస్తూ ఉన్నారు. మరి దీని తర్వాత సమంత మళ్ళీ సినిమాలకి దూరం అవుతారా? ఏంటి? దీని నుంచి ఆమె బయటకొచ్చే ఛాన్సెస్ ఉందా? లేదా? అన్న విషయాలపైన వివరణ ఇవ్వండి శ్రీపాల్. జోసెఫ్ ప్రభు ఇతనేమో తెలుగు ఆంగ్లో ఇండియన్. ఇతనేంటంటే ఆంగ్లో ఇండియన్ గా అయితే ఉన్నాడు. ఇతను మామూలుగా తన బాధ అయితే నిజంగా చెప్పుకోలేని బాధ సమంత గారికి ఇప్పుడు ఎందుకంటే ఎవరు తీర్చలేని బాధ, తన సానుభూతి అయితే చాలా మంది వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైతే. కానీ ఏంటంటే ఇప్పుడిప్పుడే తన గాడిన పడింది. ఒక సంవత్సరం ఏమో విడాకులు జరగడం, ఇంకొక సంవత్సరం మైటిస్ అనే వ్యాధితో అంటే చావు వరకు వెళ్ళి వచ్చింది కూడా తను. ఎంత చాలా చాలా ఎందుకంటే వీక్ అయిపోయి తన నరాల వీక్నెస్ అని చెప్పేసి చాలా చాలా చావు దగ్గర వరకు కూడా వెళ్ళి తన మానసికంగా ఎందుకంటే తన ఒక ఒక స్ట్రెంగ్త్ పెంచుకొని కూడా ఆమె విల్ పవర్ పెంచుకొని ఇప్పటిదాకానైతే ఆమె నిలబడి ఎందుకంటే మళ్ళీ బతకగలిగింది 100%. ఎందుకంటే తను తగ్గిన తర్వాత కూడా తన తండ్రికి ఇప్పుడు ఇలా జరగడం, ఈ సంవత్సరం ఇక వ్యాధి తగ్గింది, ఒక ఇండస్ట్రీలో నేను నిలదొక్కుంటున్నాను, మళ్ళీ బ్యాక్ అయ్యాను, హిందీలో చేస్తున్నాను, హిందీలో ఈ మధ్య కాలంలో రిలీజ్ అయింది, అది బాగా వర్కౌట్ అయింది, ఆమెకి పేరు వచ్చేసింది. ఇప్పుడు ఏంటంటే